కృష్ణానదికి వరద ప్రవాహం ఉధృతంగా ఉండడంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు. 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ ఇన్ఫ్లో 4,18,970 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 4,59,254 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ గేట్లు తెరిచారు అధికారులు. కృష్ణానది వరద ప్రవాహం ఉధృతంగా ఉండడంతో ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లనెత్తి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి వస్తున్న నీటితో సాగర్ నిండుకుండలా మారింది. దీంతో సాగర్ గేట్లను ఒక్కొక్కటిగా ఎత్తి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్కు 4 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. అదేవిధంగా సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 585 అడుగులకు చేరింది. కృష్ణానది వరద ప్రవాహం ఉధృతంగా ఉంది. దీంతో సాగర్ 4 గేట్లు ఎత్తి నీటిని కిందకి విడుదల చేస్తున్నారు అధికారులు. నాగార్జున సాగర్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. నాగార్జున సాగర్ ట్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటికే చూసినట్లయితే మొత్తం శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో కూడా 4 లక్షల క్యూసెక్ల వరద ఇంటి కొనసాగుతూ నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో కొద్దిసేపటి క్రితమే సాగర్ ఎమ్మెల్యే అదేవిధంగా అధికారులు కూడా 4 గేట్లను కూడా 5 ఫీట్ల మేర కూడా ఎత్తి దిగువకు 60,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా వరద పరిస్థితిని సమీక్షిస్తూ కూడా గేట్లు తెరుస్తామని అధికారులు చెప్తున్నారు. మొత్తం కూడా తెలుగు రాష్ట్ర ప్రజలకు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అదేవిధంగా జంట నగరాలకు తాగునీరు అందుతుంది. ఇప్పటికే సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారడం, అదేవిధంగా గత 5-6 రోజుల నుంచి కూడా వరుసగా ఈ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కావడం పట్ల కూడా రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం కూడా ఆగస్టులో భారీ వర్షాల కారణంగా క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. మళ్ళీ ఇవాళ నాగార్జున సాగర్ గేట్లు కొద్దిసేపటి క్రితం ఎత్తడం జరిగింది. ప్రస్తుతం 4 గేట్లను మాత్రం ఎత్తడం జరిగింది. ఇంకా వరద ప్రవాహం ఇదే విధంగా కొనసాగితే మరిన్ని గేట్లు కూడా ఎత్తి దిగువకు విడుదల చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద కోవిడ్ కారణంగా కూడా సందర్శకులు ఎవరు ఈ పరిసర ప్రాంతాల్లోకి రాకుండా 144 సెక్షన్ కూడా పెట్టడం జరిగింది. రేపు వినాయక చవితి, అదేవిధంగా ఆదివారం 2 రోజులు సెలవు దినంలో కావడంతో కూడా ఎక్కువ పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా వస్తుంటారు. వారెవరిని కూడా అనుమతించమని జిల్లా ఎస్పీ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో శ్రీనివాస్తో రమేష్, సాక్షి టీవీ, నాగార్జున సాగర్. భద్రాచలం దగ్గర గోదావరికి వరద పెరగడంతో రాజమండ్రిలోని ధవళేశ్వరం బ్యారేజ్లో కూడా నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నీటి మట్టం 15.9 అడుగులకు చేరింది. బ్యారేజ్ నుంచి 16.13 లక్షల క్యూసెక్లను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. 3 రోజుల్లోనే 17 టీఎంసీల వరద వచ్చి చేరింది. పూర్తి స్థాయి నీటి మట్టం 90 టీఎంసీలు కాగా 68 టీఎంసీలకు చేరింది. మరో 6 అడుగులు మేర వరద పెరిగే అవకాశం ఉంది. ప్రాజెక్టు నిండుకుండలా మారుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విఘ్నేష్ అందిస్తారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఈ ప్రాజెక్టుకు గోదావరి పోటెత్తడం వల్ల ఒక్కసారిగా కూడా పెద్ద ఎత్తున వరద పెరిగింది. 72,000 క్యూసెక్కుల మేర వరద వస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ప్రాజెక్టు నీటి మట్టం కూడా పెరుగుతోంది. మనం ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం ఏదైతే జలసిరిని సంతరించుకున్న ప్రాజెక్టును చూస్తున్నాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మొత్తం 72,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా మిషన్ భగీరథ అవసరాల కోసం 863 క్యూసెక్కుల నీటిని అవసరాల కోసం విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1085.10 అడుగులకు చేరుకుంది. అంటే నీటి సామర్థ్యాన్ని గమనిస్తే ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 90 టీఎంసీల సామర్థ్యం పూర్తి స్థాయి సామర్థ్యం కలిగి ఉంటుంది. అయితే ఇప్పటివరకు 68 టీఎంసీల నీటి సామర్థ్యానికి ఈ ప్రాజెక్టు చేరుకున్న శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. మనం పెద్ద ఎత్తున జలకళతో సంతరించుకున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మనం చూస్తున్నాం. ఇటు రైతాంగం ఆయకట్టు రైతాంగం అంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇటు సాగునీటి అవసరాలతో పాటు తాగునీటి అవసరాలకు కూడా ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా పెద్ద ఎత్తున అవసరాలు కూడా తీర్చబోతుంది. ఎందుకంటే మిషన్ భగీరథకు సంబంధించిన ఏదైతే ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టును కూడా ఇందులోనే ఇన్స్టాల్ చేశారు. ఇదే ప్రాంతం నుంచి మిషన్ భగీరథ నీటి అవసరాలు తీరుస్తుంది. దాంతోపాటు కాకతీయ కాలువ ద్వారా అనేక పట్టణాలకు తాగునీటి అవసరాలను కూడా ఈ ప్రాజెక్టు ద్వారానే నీళ్లు అందుతూ ఉంటాయి. ఎండాకాలంలో కూడా ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా ఈ ప్రాజెక్టు చాలా ఏళ్ళుగా కాపాడుతుంది. కాబట్టి అనేక బహుళ ప్రయోజనాలకు సంబంధించిన ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇప్పుడు జలకళను సంతరించుకోవడంతో ఇటు రైతాంగంతో పాటు ప్రజలు కూడా ఆనందంగా ఉంటున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో కొద్ది రోజుల్లోనే ఈ సాగునీటి ప్రాజెక్టు నుంచి వివిధ జిల్లాలకు సంబంధించిన సాగునీటి కాలువలకు కూడా ప్రభుత్వం ప్రణాళికను ఖరారు చేయబోతున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సాయి కిరణ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్.